శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తేదీ జూలై నెల 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశికి చాలా బాగున్నటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. లాభస్థానంలో చంద్ర రాహువులు బాగున్నారు, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇన్ని రకాలుగా గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే మీరు నక్కం తొక్కినట్లు లెక్క. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శనిగారి యొక్క దుష్ట ప్రభావం ఉంటుంది. గురువు గారి యొక్క అనుకూలత లేకపోతే అక్కడ కూడా కొంత వ్యతిరేకపు ఫలితాలే ఉంటాయి. కానీ 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అంటే మీకు చాలా విషయాలలో మాట తీరు బాగుండడం కానీ, గృహంలో ఐకమత్యం బాగుండడం కానీ, గృహంలో ఇంకా ఒక కుటుంబ సభ్యులకి ఆదాయం పెరగడం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాంశాలలో ఉన్నతి కలగడం కానీ, ఊహించని విధంగా ధన లాభాలు ఉండడం కానీ, అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండడం కానీ, మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది అని చాలా సంతృప్తి కలిగే విధంగా ఉండడం కానీ, ఇన్ని రకాల లక్షణాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తున్నప్పుడు ఇంకా బాలేదు అనడానికి తావులేదు. యోగా చెయ్యండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. ఇక అన్ని విధాలా మీకు బాగుంటుంది. వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, గౌరవ మర్యాదలు బాగుంటాయి. అన్ని రకాలుగానూ మీరు సుఖంగా సంతృప్తిగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ఎంత చెప్పినా తక్కువే, అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇటుపక్క గురువు గారి యొక్క స్థితి సంచారము బాగుంది, శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో శనిగారు బాగున్నారు. ఇన్ని రకాలుగా 5 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే అసలు ఏం చెప్పాలి. ఇంకా ఈ గ్రహాలన్నీ అన్నిటి మీద దృష్టిలు పడుతూ ఉన్నాయి కదా. ఇక అన్ని ఫలితాలు బాగున్నట్టే లెక్క. అన్ని ఫలితాలు కూడా చాలా సంతృప్తికరమైన ఫలితాలు వస్తున్నాయి. అసలు రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ అమితమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇంత మంచి శుభ ఫలితాలంటే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట శుభకార్యాల పరంపర జరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయ నాయకులకి బాగుంటుంది, వ్యాపారాలన్నీ వృద్ధి చెందుతాయి, చక్కగా కలిసి వస్తాయి, మీ మాట తీరు బాగుంటుంది, మీ మాటకి చాలా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది, ధనము ప్రవాహంలాగా వస్తుంది. ఇటు ద్వితీయము బాగుంది, అటు ఏకాదశము చాలా చాలా బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఒక సమర్థతని మీ పై అధికారులు గుర్తిస్తారు, మీలోని మంచి లక్షణాన్ని గుర్తిస్తారు. అయితే మీరు పై అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు, ఇన్ని రకాలుగా మీ జీవిత ఆశయం నెరవేరడానికి కావలసిన గ్రహ సంపత్తి ఉన్నప్పుడు ఇంకా మీరు ఇది బాలేదా అది బాలేదా అని నిరాశపడవలసిన అవసరం లేదు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, లలితా సహస్రనామాన్ని విడవకుండా చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకున్నాయి. శుభం. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన స్థితులు ఉన్నాయి. శుక్రాచార్యులు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, కుజ కేతువులు బాగున్నారు. మరి ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు ఖచ్చితంగా బాగుండేటటువంటి పరిస్థితే ఉంది. ఇక ఇతరత్ర ఏమి ఇబ్బందులు లేవా అంటే ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. మనకి మేజర్గా సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు, మేజర్ పార్ట్ సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాము అనే చెప్తాము. అధిక ప్రాధాన్యత ఆ బాగున్న విషయాలకే ఇస్తూ ఉంటాం. ఇవి బాగున్నాయి కదా అని 1కి 10 సార్లు వాటిని తలుచుకోవడము, వాటిలో ఇంకా ఏమైనా మెళకువలు ఏర్పాటు చేసుకోవడము, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ బాలేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవ నైజం. ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశి వారికి కూడా అలాగే ఉంది. చిన్న చిన్న అంశాలు అంతగా బాగుండబోవడం లేదు, అయితే మీరు వాటిని చక్కగా పక్కకు పెట్టేస్తారు. బాగున్న అంశాలన్నింట్లలో అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అలాగే పిత్రార్జితం బాగుంది, సంతాన రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా మీకు కాస్త సంతృప్తి కలిగించే అంశమే.
ఇక నూతన ఆభరణాలు కొనుగోలు చేసేది బాగుంది. ఈ విధంగా అనేక విధాల సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు మీకు ఉండబోతున్నాయి కాబట్టి సంతృప్తిగా ఉండండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత సౌకర్యంగా ఉంటుంది, మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. శుక్రాచార్యుల వారి ప్రభావం అద్భుతంగా ఉంది, గురువు గారి ప్రభావం ఇదమిద్దంగా ఉంది. అంటే వారు రాబోయే ఒక 90 రోజుల కాలంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. దాని దిశగా గురువు గారి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పడేటటువంటి బీజాలన్నీ కూడా అతి త్వరలోనే ఫలించబోతున్నాయి. గురువు గారు రాశిలోకి వచ్చేటప్పటికి మీ స్థితే మారిపోతుంది. అంత శుభాయమానంగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి ఇప్పుడు అప్పుడు కూడా. అయితే మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా గ్రహాల అననుకూలత ఉంది. యోగా చెయ్యండి, మీ ఇష్టదేవతకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లేదా పూజ చేసుకోండి ప్రతినిత్యం. శుభ ఫలితాలు పొందుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రోజు చెప్తున్నా, ఒక కంట నీరుంది, ఓ కంట పన్నీరుంది అని. రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అలాగే కుజుడు 8వ దృష్టి చేత చూస్తున్నటువంటి శనిగారు, అష్టమ శని, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలే. అయితే చంద్రుని యొక్క గమనం బాగుంది, చంద్రరాశి బాగుంది కదా అంటే ఇక్కడ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అయితే గురువుగారి దృష్టి ఉంది కాబట్టి మనకి ఏ ఫలితానికి ఆ ఫలితమే తెలుస్తుంది. అనుమానం వస్తుంది అందరి మీద, ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. ఇలాంటి సందర్భాలలోనే మిమ్మల్ని భుజం తట్టి వెన్ను తట్టి నడిపించే వాళ్ళు దొరుకుతారు. మీకు ఏం పర్వాలేదు, మేము ఉన్నాం కదా, మీరు బలానా వాళ్ళని నమ్మండి, ముందరికి వెళ్ళండి, ఈ పనులు ఇలా ఉంటాయి, మీకు అవగాహన లేకపోతే తెలుసుకోండి, ఏం భయం లేదని వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. మీకు మీరై ప్రతి అంశానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మనకి నాలెడ్జ్ లేకపోయినట్టయితే అది మనమే ఫేస్ చేయాలి ఏ ఇబ్బంది వచ్చినా. కాబట్టి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. అనేక విధాల వచ్చేటటువంటి ఆనందదాయకమైనటువంటి కాలాన్ని చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. ఏ విధంగా చేస్తే గ్రహాల యొక్క శాంతి జరుగుతుందో ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం మనము. స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, అలాగే హోమం చేసుకోండి వీలైతే, ఇవన్నీ చెప్తూనే ఉన్నాము. గరిక తీసుకుని చక్కగా వినాయకుని యొక్క ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికతో పూజ చేసుకోండి, లేదా పూజ చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ప్రతినిత్యము గణేష మంత్రం చదువుకోవడం కానీ, గణేష స్తోత్రం చదువుకోవడం కానీ, దుర్గ స్తోత్రం చదువుకోవడం కానీ, దుర్గ మంత్రాలు ఏమన్నా మీకు ఉన్నట్టయితే అవి చదువుకోవడం కానీ చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరిగి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురు రవిల యొక్క శుభ ఫలితాలు కూడా మీరు చాలా చక్కగా అందుకొని ఆనందిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. అయితే మిగతా విషయాలలో మటుకు మీరు ఓర్పు కలిగే ఉండాలి అని మరొకసారి హెచ్చరిస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న విధంగా పనులు అవుతున్నాయా అంటే రాహు గారి వల్ల చక్కగా పనులు అయిపోతున్నాయి, విజయ అవకాశాలు వస్తున్నాయి, మిత్రుల సహకారం ఉంది, అలాగే ఆనందాది యోగాలు అబ్బుతున్నాయి, బాగున్నాయి. శుక్రాచార్యుల వారి వల్ల చక్కగా పిత్రార్జితాలు వస్తున్నాయి, దైవ కార్యాలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం అనేది ఈ రోజుల్లో, అది ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అని ఉండేది, కానీ ఈ రోజుల్లో మహిళలు సైతం ఉద్యోగం చేస్తున్నారు. పురుష లక్షణం అంటే ఇక్కడ పురుషుడు అంటే మానవుడి కింద తీసుకోవాలి తప్ప అది స్త్రీనా పురుషుడా అని తీసుకోకూడదు. ఇలాగా స్త్రీలు రాణిస్తున్నారు, పురుషులు రాణిస్తున్నారు. ఎవరి జీవన మార్గం ఏ విధంగా ఉన్నదో ఆ జీవన మార్గం, ఉద్యోగం లేదా వ్యాపారం, వృత్తి
ఏదైనా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో సంతృప్తిగా ఉన్నారు. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీ మనస్సంకల్పన నెరవేరుతోంది. మీ రాస్యాధిపతే లాభస్థానంలో ఉన్నారు. మీకు అంతకన్నా ఇంకేం కావాలి? ఏ పని చేపట్టినా విజయావకాశాలే. ఇక్కడ షష్టము యోగిస్తోంది, ఇక్కడ లాభము యోగిస్తోంది. కాబట్టి అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దృష్టి పడుతూ రాశి మీద ఉంది కాబట్టి శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. శనిగ్రహ ధాన్యం, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కొన్ని అయినా దానం ఇవ్వండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వీరికి జన్మజాతకం కూడా సహకరిస్తూ ఉన్నట్లయితే దశలు అంతర్దశలు ఇక వీరిని పట్టడానికి ఎవరి తరము కాదు. చాలా పెద్ద ఉన్నతికి వెళ్ళిపోతారు. ఎంత ఉన్నతికి వెడతారు అంటే, ఇప్పటి వరకు సాధారణ జీవితం గడుపుతున్న వారైనా ఒక పెద్ద స్థాయికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మాట్లాడడము, ఆలోచనలు చేయడము, ఏదైనా అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడము అలాంటివి ఉంటాయి. అంత అద్భుతమైన స్థితి అన్నమాట. చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గృహ జీవితం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఏదైనా మీకు అనిపించవచ్చు, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటే బాగుండు అని. ఉంటాయి, కానీ నిదానంగా ఉంటాయి. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. అలాగే ఏదైనా రాతకోతలకి అగ్రిమెంట్లకి సంబంధించి చేసుకోవాలంటే కూడా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. పిత్రార్జితాలు ఉండే అవకాశం ఉంది. కోర్టు కేసుల విషయంలో మటుకు దూరంగా ఉండండి. అది ఇప్పుడే అనుకూల పడే పరిస్థితి కాదు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో తృప్తి ఉంటుంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చాలా వరకు మీకు శుభకార్యాలు కుదరడానికి, ఇంట జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. ఇది మటుకు విడవకుండా చేయండి. మీరు ఏ ఇష్టదేవత పూజ చేసుకున్నా చేసుకోండి, కానీ లలితని మటుకు విడవకండి. మీకు చాలా చాలా మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే సర్వత్రా విజయాలున్నాయి. చక్కటి ఆనందం ఉంది. సంతోషంగా ఉండండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు మనము దానాలు చేసుకోవాలి, ధర్మాలు చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, ప్రార్థనలు చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి, జపాలు చేసుకోవాలి, హోమం చేసుకోవాలి. ఇలా ఏ రకమైనటువంటి పరిహారాన్ని మీరు పాటించినా కొంత శాంతి ప్రక్రియ జరుగుతుంది. అయితే ఆవుకి అన్నం పెట్టడం అనేటటువంటి పరిహారాన్ని పాటించండి. చాలా వరకు గోమాతని స్మరించినందువల్ల కానీ, పూజించినందువల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఒక చిన్న పరిహారాన్ని కూడా తెలియజెప్తున్నాను. గరిక తీసుకుని వెళ్ళి వినాయకుడి గుడిలో పూజ చేసుకోండి, లేదా పూజ చేయించుకోండి, ఏదైనా పర్వాలేదు. అలాగే మీకు ఏనుగు ఎక్కడన్నా కనిపించినట్లయితే, లేదా మీకు దగ్గరలో జూ ఉన్నట్టయితే, లేదా ఏదన్నా ఆలయాలలో కూడా ఏనుగులు ఉంటూ ఉంటాయి. ఒక ఏనుగు ఉన్నా చాలు. ఆ ఏనుగు, ఒక ఏనుగుకి గరిక తీసుకెళ్ళి పెట్టండి. అది ఆ గరికతో ఆడుకుంటుంది. ఆ దాని మనోల్లాసం పెరుగుతుంది. మీకు చాలా చాలా అది ఆశీర్వచనాలు అవుతాయి. అలాగే ఏదైనా అరటిపళ్ళు అలాంటి ఆహారాన్ని తీసుకెళ్ళి పెట్టండి. ఎన్ని అనేవి లెక్కలేదు. మీరు ఎన్ని పెట్టినా ఏనుగు తింటూనే ఉంటుంది. మన తృప్తిగా మనం పెట్టుకోవాలి తప్ప ఏనుగుని తృప్తిపరచాలి అని అనుకోక్కర్లా. ఇక్కడ ఒక డజనో, ఒక అర డజనో అరటిపళ్ళు తీసుకెళ్ళి స్వయంగా మీ చేత్తో మీరు ఏనుగుకి తినిపించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల. ఇది చెయ్యండి. ఈ గ్రహస్థితులలో వచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చంద్రుని యొక్క స్థితి సంచారము బాగుంది. అలాగే రాహు గారి యొక్క స్థితి సంచారము బాగుంది. గురువు గారి యొక్క స్థితి సంచారం బాగుంది. ఎప్పుడైతే పెద్ద గ్రహాలు రెండు
రాహు, గురువు గారు ఇవి బాగున్నాయో ఇక మీకు అద్భుతమైన ఫలితాలనే చెప్పచ్చు. అయితే ఇక్కడ రాహువు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. కానీ ఈ చంద్రుడు రాహువుతో కలిసినందువల్ల ఏర్పడేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది కొంచెం మీకు మానసికమైనటువంటి వ్యధని చేకూరుస్తుంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అనుకున్నంతగా ఫలితాలు కావాలి అంటే ఎక్కడో ఒక చోట మానసికమైన వేదన మీకు ఏర్పడుతుంది. అది రుణాల రీత్యా కావచ్చు, లేదా సంతాన రీత్యా కావచ్చు, లేదా ఏదైనా గృహంలో స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో ఏదైనా ఎక్కువ ధనము వెచ్చించవలసి రావడమో అలాంటివైనా కావచ్చు. అయితే ఇవి తప్ప మిగతా విషయాలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీకు ధన ప్రాప్తి ఉంది, భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనురాగాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలమైన కాలం వచ్చింది. అలాగే మనోబలం పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి యోగా కానీ ఇతరత్ర మెడిటేషన్స్ ఏవైనా కానీ చాలా చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అతి త్వరగా అంటే అతి తక్కువ కాలంలోనే అని చెప్పి అర్థం అన్నమాట. ఈ విధంగా మీరు మంచి ఫలితాలని పొందుతున్నారు. సరాసరి రాశి మీదనే గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా విషయాలలో మీ మనోబలం పెరుగుతూ మీకు సన్మాన సత్కారాలకి అర్హులవుతూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి విషయంలోనూ ఒక సమర్థత కలిగినటువంటి వారిగా పేరు తెచ్చుకుంటూ ముందరికి వెడతారు అని చెప్పి తెలియజేస్తూ, ఓర్పుతో కూడినటువంటి ప్రవర్తన అన్ని విధాలా శ్రేయోదాయకమైనది అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శుభాయమానంగా ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శని గారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, రవి గారి స్థితి బాగుంది. ఇంకా 3 రకాలు బాగున్నప్పుడు అద్భుతమైన ఫలితాలనే చెప్పాలి. మినిమం 3 గ్రహాలైనా కానీ బాగున్నాయి అంటే యోగం పట్టినట్టే లెక్క. మరి యోగం పట్టినట్టే లెక్క అనుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి కదండి. అంటే ఎక్కువ చెడు జరగకుండా నివారించుకోవడానికి ఈ 3 గ్రహాల ఫలితాలు మీకు చాలా చాలా పనికొస్తాయి, మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు యొక్క ప్రభావం బాలేదు, గురువుగారి యొక్క ప్రభావం బాలేదు, కుజకేతువుల యొక్క ప్రభావము బాలేదు. మరి ఈ గ్రహాల ప్రభావం బాలేదు అన్నప్పుడు మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ గ్రహాల యొక్క శుభ ఫలితాలని పొందవచ్చు. ఇది చెప్పదగ్గ సూచన. ఒక జ్యోతిష శాస్త్రంలో ధర్మ సూక్ష్మం ఏమంటే బాలేని దానికి పరిహారాలు చేసుకోండి, బాగున్న దానికి ఇంకా బాగుండడానికి భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని. ఇక్కడ ఇదే సూత్రాన్ని మనం అన్వయించుకోవాలి. బాగున్నవి ఎలాగూ బాగుంటాయి, బాలేని వాటికి పరిహారాలు చెయ్యండి, మీకు మరింతగా బాగుంటుంది. బాగున్న వాటికి కూడా కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, కుటుంబ జీవితంలో కానీ, రుణాల రీత్యా కానీ, లేదా సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. దాని గురించి మీరు ఏమీ వరి అవ్వాల్సిన అవసరమే లేదు. రుణాల రీత్యా కూడా కొన్ని రుణాలు మీ చేతికి అందుతాయి, కొన్ని రుణాలు అధికమైన ఒత్తిడికి మిమ్మల్ని గురి చేస్తూ ఉంటాయి. రుణాలన్నీ తీరిపోవు కదా, కొన్ని అసహజనకంగా కొన్ని తీరుతాయి, కొన్ని అలా ఉంటూ ఉంటాయి. అయితే ఆ ఒత్తిడిని భరించవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇలాగా ఓర్పుతో ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఖచ్చితమైన ఓర్పుని పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ రాహువుతో కలిసి ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచనగా జాగ్రత్తలతో కూడినటువంటి అంశం. నిజానికి చంద్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, రాశిలోనే ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇక్కడ అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి లేకుండా కుజకేతువుల యొక్క దృష్టి పడుతోంది. ఇక్కడ చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే దైవ బలం మీరు ఇంకా చాలా చక్కగా ఉంది మీకు దైవ బలం. ఈ దైవ బలాన్ని మీరు నమ్మి ఇంకా కొంచెం వృద్ధిలోకి తెచ్చుకోవడానికి భగవంతుడి పైన విశ్వాసం పెట్టాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థితి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తోందో, అలాగే గురువు గారి యొక్క దృష్టి రాశి మీద పడుతోందో మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. కాకపోతే ఈ చెప్పుకున్న రాశిలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ, సప్తమంలో కానీ ఏర్పడుతున్నటువంటి దుష్ట ఫలితాలని
తగ్గించుకోవడానికి పరిహారాలు చెయ్యండి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల భగవంతుని యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు మనకి ఒక సామెత చెప్తూ ఉంటారు, ఏదైనా కృషి చేస్తూ ఉంటే ఏదో నాటికి ఫలిస్తుంది అని. అసలు ఏమి చెయ్యకపోతే భగవంతుడు మటుకు మనకి ఏ రూపకంగా మన ప్రయత్నాలు సఫలమయ్యేటట్టు చేస్తాడు? ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం అనేది మానవుడి యొక్క నైజంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎక్కడ ఏ ప్రయత్నంలోనూ లోపం చేయొద్దు. భగవంతుడికి ప్రార్థనలు చెయ్యండి, దానాలు చెయ్యండి, మీ కృషి ఫలించే విధంగా చేయమని భగవంతుడికి విన్నవించుకోండి. మనోసంకల్పాన్ని వృద్ధి చేసుకోండి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, రుణభారాలు తగ్గే రీత్యా బాగుంది. ఇవి మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిపెడతాయి. అయితే ప్రతి వాళ్ళ మీద కొంచెం అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరిని నమ్మలేకపోతున్నాం అనే లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మీరు ఇది ఒక సమస్యలాగా అనుకొని వీటిని అధిగమించడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే ఏమీ భయపడద్దు. అన్ని పరిస్థితులు సజావుగా ఉంటాయి. మీరు చేయవలసిందల్లా మీరు ప్రారంభించిన పనిని ఆపకుండా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. ఈ దుర్గా పూజ కానీ శివారాధన కానీ ఇవి తప్పనిసరిగా చేసుకుంటూ ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి కొంచెం మానసిక వేదన ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మానసిక వేదన స్ట్రెస్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇతరత్రా ఏదైనా దిగులు ఆ రూపంలో కూడా ఉండొచ్చు. ఒక్క షష్ఠ స్థానం మాత్రమే యోగిస్తూ ఉన్నప్పుడు ధనము వస్తుంది రావడానికి. కానీ ఏ రూపకంగా ధనం వస్తుంది, ఎంత ధనం వస్తుంది అనేది తెలియని ప్రశ్నే అయిపోతుంది. అలాగే సర్వత్రా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానంలో ఉండడము, వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉండడము, అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉండడము, రాహుతో పాటు చంద్రుడు కూడా కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ కొంత మానసికమైన ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యోగా చెయ్యండి, అలాగే శనిగారికి ప్రార్థన చెయ్యండి, శ్లోకాలు పారాయణ చెయ్యండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి. అన్నిసార్లు అనేమీ లేదు. మానసిక ఒత్తిడి దూరం చేయడానికి మీరు ఏ పద్ధతులు అవలంబిస్తారో వాటిని అవలంబించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. భార్యాభర్తల మధ్య ఆత్మీయతానురాగాలు కూడా అవి కాస్త కొరవడేటట్టుగా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా కేసుల గురించి పోలీస్ స్టేషన్లో కేసులు కానీ, లేదా కోర్టు కేసులు కానీ, లేదా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, ఇవి ఏవైనా కానీ ఈ కోర్టు కేసులకు సంబంధించి కాస్త దూరంగానే ఉండండి. వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంకా ఏమన్నా శ్రద్ధ తీసుకోవాలన్నా, లేకపోతే ఏమి చెయ్యాలి అంటే, గ్రహస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు శివాభిషేకం చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఒక్కసారైనా శివాభిషేకం చేసుకోండి. నెలలో ఒక్కరోజు చేసుకోండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది. ఇన్ని రకాల వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఇది బాగుంది, అది బాగుంది, లేదా ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పడానికి రాదు. చాలా రకాలుగా వ్యతిరేకత ఉంది. కాబట్టి మనోదారుఢ్యాన్ని పెంపొందింప చేసుకోవడానికే ప్రయత్నం చెయ్యండి. అన్ని విషయాలలోనూ ఓర్పుగా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చెయ్యండి అని చెప్పి తెలియచేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.